మార్నింగ్. ఈరోజు పెర్ముటేషన్ కాంబినేషన్స్ లో కాంబినేషన్స్ మీద ఉన్న మెయిన్ సమ్స్ అన్ని కూడా చేద్దాం. ఇవి చాలా ఇంపార్టెంట్. మనకు ఖచ్చితంగా పెర్ముటేషన్ మీద ఒక సమ్, కాంబినేషన్ మీద ఒక సమ్. రిమైనింగ్ ఇంతకు ముందు క్లాస్ లో చెప్పిన రిటర్న్ సమ్స్ ఉన్నాయి చూడండి, బాయ్స్ గర్ల్స్ ఉన్నాయి కదా, అటువంటి సమ్స్ అన్ని అడగొచ్చు. సరే, కాంబినేషన్ అసలు ఎలా ఉంటాయి సమ్స్ చెప్పాను కదా, సెలక్షన్ మాత్రమే ఉంటే కాంబినేషన్. ఎన్సిఆర్ ఫార్ములా ఎన్సిఆర్ ఇస్ ఈక్వల్ టు n factorial by n minus r factorial into r factorial. NPR లో డినామినేటర్ లో r ఫ్యాక్టోరియల్ లో ఉండదండి, కానీ NCR లో డినామినేటర్ లో r ఫ్యాక్టోరియల్ ఉంటుంది. సో NCR ఫార్ములా n factorial by n minus r factorial into r factorial. ఓకే, ఇక సమ్లోకి వెళ్తే NC4 is equal to 210. ఫైండ్ n అంటే NC4 210 అని ఇచ్చారు, n వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. చూడండి ఒకసారి, ఇది ఒకటి ఇంపార్టెంట్ సమ్. మళ్ళీ ఇది నెక్స్ట్ వేరే సమ్ లో, నెక్స్ట్ థర్డ్ సమ్ ఆర్ ఫోర్త్ సమ్ లో మళ్ళీ సేమ్ NC4 ఈక్వల్ 210 వస్తే కాబట్టి జాగ్రత్త చూడండి. గివెన్ NC4 is equal to 210. ఇక్కడ C ఉన్నప్పుడు ఖచ్చితంగా r ఫ్యాక్టోరియల్ ఉంటుంది, ఇక్కడ r ఉన్నప్పుడు r ఫ్యాక్టోరియల్, 2 ఉంటే 2 ఫ్యాక్టోరియల్, 3 ఉంటే 3 ఫ్యాక్టోరియల్ ఖచ్చితంగా ఉండాలండి. కాబట్టి NC4 is equal to దీన్ని 21 into 10 అని రాస్తున్నాను. ఇక్కడ 4 ఉంది కాబట్టి ఖచ్చితంగా డినామినేటర్ లో మనకి 4 ఫ్యాక్టోరియల్ అనే టర్మ్ ఉండాలి. సో మరి ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ లేదు కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాను. సో దట్ ఇంప్లైస్ NC4 is equal to 21 into 10 into 4 factorial by 4 factorial. 4 factorial అంటే 4 into 3 into 2 into 1. డినామినేటర్ చేంజ్ చేయను, న్యూమరేటర్ లో ఉన్న 4 ఫ్యాక్టోరియల్ ని 4 3 2 1 మల్టిప్లై చేస్తే 24 వస్తుందండి. 4 ఫ్యాక్టోరియల్ వాల్యూ 4 into 3 into 2 into 1 దట్ ఈస్ ఈక్వల్ టు 24. సో 4 ఫ్యాక్టోరియల్ ఇక్కడ న్యూమరేటర్ లో 24 రాస్తున్నాను, దట్ ఈస్ ఈక్వల్ టు 21 into 10 into 4 factorial by 4 factorial అంటే ఏం చెప్పానండి, 24 by 4 factorial. సో దట్ ఈస్ ఈక్వల్ టు దీన్ని 7 into 3 అని రాస్తున్నాను, into 10, దీన్ని 8 into 3 అని రాస్తున్నాను, by 4 factorial. ఇక్కడ మన ఫార్ములా ఏంటంటే 4 ఫ్యాక్టోరియల్ ఉంటే పైన 4 టర్మ్స్ కింద రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 6C3 అన్నాను, 6 ని 3 నెంబర్స్ వెనక్కెళ్ళాలి, 6 into 5 into 4 by 3 ఫ్యాక్టోరియల్, 1 into 2 into 3 అంటే 3 ఫ్యాక్టోరియల్ ఉన్నప్పుడు 3 నెంబర్స్ యొక్క మల్టిపుల్ గా రాయగలగాల వాల్యూ మనం. ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి పైన టోటల్ గా మనం 4 నెంబర్స్ మల్టిపుల్ గా రాయాలి, అది కూడా వరుసగా ఉన్న 4 నెంబర్స్ యొక్క మల్టిపుల్ గా రాయగలగాలి. సరే చూడండి ఎలా రాస్తున్నాను, 10 into 3 into 3 9 into 9 ముందు నెంబర్ 8 into 7 by 4 factorial అంటే 10C4. C4 ఏమన్నా ఇచ్చో చూడండి, n into n minus 1 into n minus 2 into n minus 3 by 4 factorial. ఇప్పుడు కంపేర్ చేసుకోండి, n is equal to 10. సో that implies n is equal to 10. ఇక్కడ NC4 అంటే n 4 నెంబర్స్ వెళ్ళాలి, n into n minus 1 into n minus 2 into n minus 3 by 4 factorial. ఇప్పుడు అన్ని కూడా ఈక్వల్ అయ్యాయి, సో n ప్లేస్ లో 10 అలా వలసిన నెంబర్స్ కాబట్టి అయితే ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ థర్డ్ నెంబర్ ఏది ఈక్వల్ చేసుకుని n ఈక్వల్ టు మనకి 10 వస్తుందండి. నెక్స్ట్ సమ్ చూడండి, ఇఫ్ NPR ఈక్వల్ టు 5040, NCR is equal to 210, then find n, r. సరే ఒక్కసారి NPR ఫార్ములా ఏంటో చూడమ్మా, n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. అలాగే NCR ఫార్ములా n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. సరే నేను ఈ రెండు డివైడ్ చేస్తున్నాను, వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. NPR బై NCR అంటే ఈ టర్మ్ బై ఈ టర్మ్ అంటే ఏమొస్తుంది, n ఫ్యాక్టోరియల్ బై
n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ బై, ఇప్పుడు ఈ టర్మ్ n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. ఇది ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది, రెసిప్రోకల్ n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్. ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. అంటే మనకి ఏం మిగిలిందండి, ఆర్ ఫ్యాక్టోరియల్. అంటే ఇక్కడ ఒక ఫార్ములా ఏంటి, ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే ఎన్పిఆర్ బై ఎన్సిఆర్. ఈ ఒక్క ఫార్ములాని యూజ్ చేసి ఈ సమ్ని సాల్వ్ చేస్తాం. చాలా చాలా ఇంపార్టెంట్ సమ్ ఇది కూడా. ఇది కూడా 4 or 5 టైమ్స్ అడిగారు ప్రీవియస్ పేపర్ లో. చూడండి ఒకసారి. గివెన్ ఎన్పిఆర్ ఇస్ ఈక్వల్ టు 5040 కామా ఎన్సిఆర్ ఇస్ ఈక్వల్ టు 210. సో ఈ రెండు డివైడ్ చేస్తున్నా. ఎన్పిఆర్ బై ఎన్సిఆర్ ఇస్ ఈక్వల్ టు ఎంతండి, 5040 బై 210. 0 క్యాన్సిల్. ఇంతకు ముందే ప్రూవ్ చేశాను, ఎన్పిఆర్ బై ఎన్సిఆర్ ఫార్ములా ఆర్ ఫ్యాక్టోరియల్. కాబట్టి ఆర్ ఫ్యాక్టోరియల్ ఇజ్ ఈక్వల్ టు 21 24 టైమ్స్ క్యాన్సిల్. 21 24 is 504. కాబట్టి దీని ఏమని రాస్తాండి, 24. దట్ ఇంప్లైస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 into 3 into 2 into 1 ఇంతకు ముందు సమ్లో చెప్పాను. సో 24 మనం 4 ఫ్యాక్టోరియల్ గా రాయొచ్చు. సో ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్, దట్ ఎంప్లాయిస్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 4. సో మనం n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, r వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ r వాల్యూని ఇందులో పెట్టినా సరే, ఇందులో పెట్టినా సరే, ఏదైనా చాలా ఈజీగానే వస్తుంది. ఇందులో పెడుతున్నాం. ఇందులో పెడితే ముందు సమ్, ఇంతకు ముందు దీని ముందు సమ్మే nc4 ఇస్ ఈక్వల్ టు 10. అది ఇందులో పెడుతున్నా నేను. npr ఇస్ ఈక్వల్ టు 5040. npr ప్లేస్ లో 4 పెడితే దీన్ని 504 into 10. ఒకసారి 504 ఏ విధంగా రాయొచ్చో చూడండి. 504 ని 2 టేబుల్, 2 2s are 4, 1 ఉంది, 2 5s are 10, 2 2s are, మళ్ళీ 2 టేబుల్ 1, 2 2s are 4, 2 6 are, సేమ్ 2 టేబుల్ 2 6 are 12, 2 3s are 6. నెక్స్ట్ 9 టేబుల్ 7 టైమ్స్, అంటే 2 2s are 4, 4 2s are 8, 9 into 7, 8 into 7. దీని ఏమైనా రాయొచ్చండి, దీన్ని 9 into 7 into 504, 9 into 7 into 2 2s are 4, 4 2s are 8 into 10. NP4 అంటే n నుంచి స్టార్ట్ అయ్యి 4 నెంబర్స్ వెనక్కి వెళ్ళడం అండి. కాబట్టి దట్ ఎంప్లాయిస్ NP4 అంటే n into n minus 1 into n minus 2 into n minus 3 is equal to, ఇక్కడ బిగ్ నెంబర్ ఇందులో 10. సో 10 into దాని ముందు నెంబర్ 9 into 8 into 7. సో ఫస్ట్ నెంబర్ ఈక్వల్ చేస్తే ఇంప్లాయిస్ n is equal to 10. సో ఆ విధంగా n వాల్యూ r వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ సమ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇకపోతే నెక్స్ట్ కాన్సెప్ట్ వెళ్ళేసరికి NCR is equal to NCS అన్న ఫార్ములా మీద ఒక 4 or 5 సమ్స్ వస్తాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అవి కూడా అడిగే ఛాన్స్ కూడా మనకి ఎక్కువగా ఉంది. చెప్పాను కదమ్మా. ఇప్పుడు మనం NCR is equal to NCS ఆ ఫార్ములా వేస్తాం. ఫార్ములా R is equal to S or N is equal to R plus S. సరే చూడండి, ఇక్కడ కరెక్ట్గా రెండు ఈక్వల్ గా కనిపిస్తున్నాయి, అంటే NCR is equal to NCS. సరే ఆ ఫార్ములా రాస్తున్నాను చూడండి. NCR is equal to NCS implies R is equal to S or N is equal to R plus S. సో ఈ ఫార్ములా రాస్తే మనకి ఈ మోడల్ సమ్ చూడండి క్లియర్ కనిపిస్తుంది. NCR NCS ఈ కనిపించగానే ఎప్పుడైతే ఈ ఫార్ములా రాసామో మనం వెంటనే ఒక మార్క్ వస్తాయి. సరే ఇది కూడా సేమ్ అదే ఫార్ములా. మరి సమ్ ఏ విధంగా చేయాలి చూడండి. గివెన్ 12CS plus 1 is equal to
12c 2s minus 5. So NCR is equal to NCS. Formula R is equal to S. అంటే ఈ రెండు ఈక్వల్ చేయటం. R n is equal to R plus S. n కావాలంటే ఈ రెండు యాడ్ చేయాలి. సో R is equal to S. R is equal to S. That implies R place లో S plus 1. S place లో 2s minus 5. మనకి S వాల్యూ కావాలి. ఈ S ఇటు తీసుకెళ్లి -5 తెచ్చుకుంటున్నా. సో 1 plus 5 is equal to 2s minus S. సో 2s minus S అంటే S is equal to 6. Or ఇంకో ఫార్ములా ఏముందండి, n is equal to R plus S. సో n ప్లేస్ లో మన దగ్గర చూడండి, కంపేర్ చేసుకోండి, 12 ఉంది. సో 12 is equal to R ప్లేస్ లో S plus 1, S ప్లేస్ లో 2s minus 5. R plus S కాబట్టి ఈ రెండు యాడ్ చేయాలండి. సో S plus 1 plus R plus ఎంతండి, సారీ 2s minus 5. R plus S. S plus 1 plus 2s minus 5. అంటే implies 12 is equal to S plus 2s 3s minus 4. 4 తెచ్చుకుంటే 12 plus 4 is equal to 3s. So 3s is equal to 12 plus 4 16. S is equal to 16 by 3. So fraction వచ్చింది కాబట్టి ఇది కాదండి. So S is equal to 6. నెక్స్ట్ సమ్ చూద్దాం. మళ్ళీ సేమ్ NCR is equal to NCS. Then find R. సరే, ఫార్ములా NCR is equal to NCS implies formula R is equal to S or N is equal to R plus S. ఓకే, ఫార్ములా రాయగానే మనకి 1 మార్క్ అలాట్ చేశారు కాబట్టి ఫస్ట్ ఫార్ములా వేసేయండి. ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ఫస్ట్ R ఇచ్చిన సమ్ రాస్తున్నాను. గివెన్ 12c R plus 1 is equal to 12c 3r minus 5. ఇప్పుడు R is equal to S or N is equal to R plus S. R ప్లేస్ లో R plus 1 ఉంది, S ప్లేస్ లో 3r minus 5 ఉంది. సో R is equal to S or N is equal to R plus S. సో R ప్లేస్ లో మన దగ్గర R plus 1, S ప్లేస్ లో 3r minus 5. minus 5 ఇటు R ఇటు. సో R 1 plus 5 is equal to 3r minus R. 3r minus R అంటే 2r is equal to 6. R is equal to 3. Or N is equal to R plus S. N అంటే 12 ఉందండి మన దగ్గర. 12 is equal to R plus S అంటే R plus 1 plus 3r minus 5. R plus 1 plus 3r minus 5. అంటే 12 is equal to 4r minus 4. 12 plus 4 equal to 12 plus 4 is equal to 4r. So 4r is equal to 16. R is equal to 16 by 4. అంటే 4 times. R is equal to 4. అంటే R is equal to 3 or R is equal to 4. అంటే R వాల్యూ 3 పెట్టినా 4 పెట్టినా ఈ ఈక్వేషన్ మనకి సాటిస్ఫై. నెక్స్ట్ సమ్ చూస్తే సేమ్ ఫార్ములా అండి. NCR is equal to NCS. ఫార్ములా R is equal to S or N is equal to R plus S. NCR is equal to NCS implies R is equal to S or N is equal to R plus S. So ఇచ్చిన సమ్ ఏంటి, గివెన్ 15c 2r minus 1 equal to 15c 2r plus 4. సో n ప్లేస్ లో ఎంత ఉందని, n ప్లేస్ లో 15, r ప్లేస్ లో 2r minus 1, s ప్లేస్ లో 2r plus 1. ఫార్ములా R is equal to S or N is equal to R plus S. సో R అంటే 2r minus 1 is equal to 2r plus 4. 2r cancel. సో ఇక్కడ R వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం లేదు. సో n ప్లేస్ లో 15 is equal to R plus S. R ప్లేస్ లో 2r minus 1 plus S ప్లేస్ లో 2r plus 4. 2r plus 4. So
15 is equal to 2r plus 2r 4r. 4 minus 1 3. So 15 minus 3 is equal to 4r. 15 minus 3 12 is equal to 4r. R is equal to 12 by 4. 4 table 3 times cancel. So R is equal to 3. ఇక్కడ ఎగ్జిస్ట్ అవ్వాలి R వాల్యూ ఎంత వచ్చిందంటే 3. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సమ్. నెక్స్ట్ ఆ మోడల్ లోనే ఇక్కడ t ఇచ్చారు. 17c 2t plus 1 is equal to 17c 3t minus 5. Then find t. సరే సేమ్ ఫార్ములా అండి. NCR is equal to NCS. Formula R is equal to S or N is equal to R plus S. So R is equal to S. R ఒకసారి ఇచ్చిన సమ్ రాస్తున్నా. 17c 2t plus 1 is equal to 17c 3t minus 5. Formula R is equal to S. R ప్లేస్ లో మన దగ్గర క్వశ్చన్ లో 2t plus 1 ఉందండి. S ప్లేస్ లో 3t minus 5 ఉంది. So that implies R is equal to S or N is equal to R plus S. So R ప్లేస్ లో 2t plus 1 is equal to S ప్లేస్ లో 3t minus 5. So 2t into minus 5 into 1 plus 5 is equal to 3t minus 2t. T is equal to 6 or N is equal to R plus S. N ప్లేస్ లో మన దగ్గర 17 ఉందండి. So 17 is equal to R plus S అంటే 2t plus 1 plus 3t minus 5 implies 17 equal to 5t minus 4. That implies 70 plus 4 is equal to 5t. 21 is equal to 5t. T is equal to 21 by 5. So fraction వచ్చింది కాబట్టి మన t వాల్యూ ఎంత అంటే 6. హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. నేను మీకు అన్ని కూడా ప్లేలిస్ట్ లో వరుసగా మ్యాట్రిక్స్ సంబంధించినవి ఏ చాప్టర్ ఆ చాప్టర్ సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. మీరందరూ కూడా ఈ వీడియోస్ జాగ్రత్త ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు వరుసగా సీక్వెన్స్ అన్ని కనిపిస్తాయి. ప్లేలిస్ట్ లో టాపిక్ వైజ్ 1A 1B 2A 2B అని క్లియర్ గా సెపరేట్ చేసి పెడతాను. ప్లేలిస్ట్ లో వెళ్ళి చూస్తే అవన్నీ మీకు కనిపించాలంటే అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.